కోనసీమ జిల్లా గొల్లవెల్లిలో జాతీయ స్థాయి వాలీబాల్ సందడి మొదలవనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు అరిగెల శ్రీ రంగయ్య మెండే అండ్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటాయని ఎమ్మెల్యే హైదరాబాద్లో ఆనందరావు తెలిపారు. రాష్ట్ర ఆక్వా కార్పొరేషన్ చైర్మన్ దేశంశెట్టి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి క్రీడా స్ఫూర్తితో ఈ భారీ పోటీలను నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లా గొల్లవెల్లిలో వాలీబాల్ సందడి మొదలు మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు అరిగెల శ్రీ రంగయ్య మెండే అండ్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్. రాబోయే శివరాత్రికి లాస్ట్ ఇయర్ లాగే అరిగెల శ్రీరంగయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంటు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి సంకల్పించి ఈరోజు పెద్దలు ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఆనందరావు గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క తేదీలు ఫిబ్రవరి 15, 16, 17, 18, 19 తేదీల్లో ఈ టోర్నమెంటు జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే వారి చేతుల మీదుగా ఆ 5 రోజుల్లో 8 రాష్ట్రాల నుంచి వచ్చే 8 టీములు మనం చాలా మంచి టీములు సెలెక్ట్ చేయడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ మన గ్రౌండ్లో ఆడడం జరుగుతుంది. దీన్ని లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా బాగా పెద్దగా ఏర్పాట్లు చేయడానికి మేము పూనుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మీరందరూ కూడా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కానీ దీన్ని నడపడానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన పెద్దలు కానీ అలాగే దీన్ని చాలా దూరం తీసుకెళ్ళి మీ పత్రికా విలేకరులు కానీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా. ఈ సంవత్సరం కూడా మీ సహాయ సహకారాలు సేమ్ అలాగే మరింత బాగా మాకు అందిస్తారని కోరుకుంటా. ఇది ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. దీనికి ముఖ్యంగా అరిగెల రంగయ్య గారు ఆయన ఈ గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలకి నాంది పలికిన వ్యక్తి. ఆయన పేరు మీద ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడే ఇది సగం సక్సెస్ అయింది. మిగిలింది గ్రామస్తులు దీంట్లో ఈ విజయంలో ఈ సక్సెస్లో గ్రామస్తుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. యువత అలాగే పెద్దలు అందరూ కూడా తరతమ భేదాలు విడిచిపెట్టి చాలా చక్కగా కార్యక్రమం చేయడానికి మనకు సహకరిస్తారు. క్రీడల్ని ప్రోత్సహించాలని, టూరిజాన్ని ప్రోత్సహించాలన్నటువంటి దృక్పథంతో ప్రజా సంక్షేమం కోరి ప్రజల్లో యూత్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి సుమారుగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల నుంచి 8 టీములు పాల్గొనడం, 4 రోజులు 5 రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం చాలా అద్భుతంగా చేశారు. అంతకుముందు ఇదే గ్రామంలో ఇదే శివరాత్రికి నిమ్మకాయల చినరాజప్ప గారు చేసేవారు. తర్వాత ఇప్పుడు దేశం లక్ష్మీనారాయణ గారు దాన్ని మళ్ళీ తిరిగి కొనసాగిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా కూటమి నాయకులందరూ అలాగే ఇతర నాయకులు కూడా, ఎందుకంటే ఇది క్రీడలంటే పార్టీలకు అతీతం. శివరాత్రి పండగ అంటే అందరూ చేసుకునే పండగ కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రకాల ప్రజల్ని కలుపుకొని ఈ టోర్నమెంట్ని చాలా ప్రెస్టేజ్గా చేయడానికి ముందుకు వచ్చినందుకు పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంకో ప్రపోజల్ కూడా చెప్తున్నాను లక్ష్మీనారాయణ గారికి. ప్రతి సంవత్సరం ఇది మెన్ వాలీబాల్, ఉమెన్ బీచ్ వాలీబాల్ని కూడా మార్చి నెలలో మీరే కండక్ట్ చేయాలా. కండక్ట్ చేసి 2 కలిపి ఇప్పుడంతా కూడా ఈవెంట్ని రెడీ చేసి ఒకటేమో శివరాత్రికి ఇంకోటేమో ఉగాదికి మార్చి నెలలో బీచ్లో చేయాలి. ఎందుకంటే మన ప్రాంతంలో అన్ని రకాల క్రీడల్ని ప్రోత్సహించాలి. నేను అమరావతిలో ఈ షాప్ అధికారిని కలిసి మాట్లాడటం జరిగింది. మన ప్రాంతంలో క్రీడలను అభివృద్ధి చేయమని వచ్చి ఒకసారి సందర్శించమని కూడా కోరాను. వస్తానని చెప్పారు.